అధికారులు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో విద్యుత్ బిల్లులు 60% మేర పెరిగిపోయాయని పారిశ్రామికవేత్తలు నిరసన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ర్యాలీ నిర్వహించి డీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డీఈకి వినతి పత్రం అందజేశారు. విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చిన నోటీసు స్పష్టంగా లేదని పారిశ్రామికవేత్తలు తెలిపారు. పాత విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అందరికీ మేము సాఫ్ట్వేర్ నోటీస్ ఇచ్చాము, ఆ నోటీస్ ప్రకారం మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని. కానీ ఆ పర్టికులర్ నోటీసు క్లారిటీగా లేదు, ఎలా అవేర్నెస్ కూడా ఇవ్వలేదు. పిఎఫ్ యూటిలిటీ 1 మెయింటైన్ చేయమన్నాడు, కెపాసిటర్ లోడ్ తగ్గిమన్నాడు ఆ నోటీస్ లో. కానీ ఏం చేస్తే ఎట్లా చేస్తే ఆటో ఎలా పని చేస్తుంది ఎందుకు అని క్లారిటీగా లేదు. మేము పని చేయకపోయినా కూడా పవర్ బిల్ కడుతున్నాం. మేము మార్నింగ్ ఇప్పుడు లోడ్ కరెంట్ ఉంటుంది, కరెంట్ ఉన్నప్పుడు మేము ఒకసారి పవర్ కట్ అయిపోద్ది, పవర్ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తాము, చేయకపోవచ్చు. ఒకసారి ఈవినింగ్ లో పని చేయము, మేము నైట్ పని చేయము. ఆ నైట్ పని చేయని దాని గురించి కూడా కట్టమంటున్నారు వాళ్ళు. పవర్ చార్జెస్ పే చేస్తున్నాం. ఈ కాంపిటీషన్ లో ఎస్పెషల్లీ నిన్న వరల్డ్ సమిట్ జరిగింది. ఈ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో మేము ఇట్లాంటి రేట్ బిల్ సడన్ గా పెంచేయలేక మేము కస్టమర్ ని అడగలేం. అండ్ వీ కెనాట్ ఫేస్ సచ్ ఏ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ లో. చాలా